హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా సున్నితమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం. సమాజంలో యుక్త వయసులో ఉన్న పిల్లలు వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు కాస్త డిఫరెంట్గా ఉంటున్నాయి. పిల్లలు మా మాట వినటం లేదు అని తల్లిదండ్రులు అంటుంటే, అమ్మా నాన్న మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అంటున్నారు పిల్లలు. అయితే సమస్య ఎవరిది? పిల్లలదా, తల్లిదండ్రులదా? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. యుక్త వయసు అంటే 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వచ్చే వయసు. ఈ దశలో పిల్లల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. హార్మోన్ల ప్రభావం వల్ల వారు కొంచెం కోపంగా, కొంచెం సున్నితంగా మారతారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ స్పందిస్తారు. ఇది సహజమైన పరిణామం. ఈ వయసులో వారికి స్వతంత్రంగా ఉండాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. నేను కూడా పెద్దవాడిని, నా నిర్ణయాలు నేనే తీసుకోవాలి అనే భావన మొదలవుతుంది. వారు తమ అభిప్రాయాలను గౌరవించాలని ఆశిస్తారు. ఎవరో చెప్పినట్టు చేయటం కంటే ఎందుకు చెయ్యాలి అనే విషయం తెలుసుకోవాలని కోరుకుంటారు. తమకు నచ్చిన విధంగా జీవించాలనే ఆలోచన పెరుగుతుంది. ఇది తిరుగుబాటు కాదు, ఇది ఎదుగుదల. ఇది తల్లిదండ్రులకు దూరంగా కావాలనే ప్రయత్నం కాదు, ఇది తమ వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే ప్రయాణం. ఈ దశలో వారు తమ ఆలోచనలు, అభిరుచులు, కలలు, లక్ష్యాలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు వారు గందరగోళానికి లోనవుతారు, కొన్నిసార్లు తప్పులు కూడా చేస్తారు. కానీ ఆ తప్పుల ద్వారానే వారు నేర్చుకుంటారు, పరిపక్వత సాధిస్తారు. అందుకే ఈ వయసును అర్థం చేసుకోవడం చాలా అవసరం. విమర్శించడం కంటే వినటం, ఆదేశించడం కంటే అర్థం చేసుకోవటం, ఒత్తిడి చేయటం కంటే ప్రోత్సహించటం ముఖ్యం. ఎందుకంటే యుక్త వయసు ఒక సమస్య కాదు, అది జీవితంలో అత్యంత ముఖ్యమైన రూపాంతర దశ.